సాగర్ హైవేలో కూడా చాలా మంచి ఇన్వెంటరీ ఉందండి. చాలా ప్రీమియం వెంచర్స్, బ్యూటిఫుల్ వెంచర్స్ ఉన్నాయి. సో, ఫోర్త్ సిటీ రిలేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి అనుకుంటే ఆ ప్రాంతంలో చేయొచ్చు. ఫోర్త్ సిటీకి బిఫోరే వస్తాయి ఇవి. ఈ లేఅవుట్స్ ఫోర్త్ సిటీ కన్నా చాలా బిఫోర్. సో, ఫోర్త్ సిటీ దగ్గర ల్యాండ్ ప్రైజెస్ పెరిగినాయి అంటే ఈ ప్రాంతాల్లో కూడా ల్యాండ్ ప్రైజెస్ బూమ్ అప్ అవుతాయి. అలాగే ఈ ప్రాంతానికి సరౌండింగ్స్‌లో ఉన్న అర్బన్ సెంటర్స్ రావిర్యాల కావచ్చు, తుక్కుగూడ కావచ్చు, కొంగరకాలం కావచ్చు, ఆదిపట్ల కావచ్చు, ఇవన్నీ కూడా చాలా నియర్ ఉంటాయి. ఇబ్రహీంపట్నం ఈ సరౌండింగ్స్‌కి. సో, ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఫ్యూచర్ సిటీలోనే ఇన్వెస్ట్ చేయాలని ఆలోచించొద్దండి. చాలా మంచి ఆప్షన్స్ అలాగే రీజనబుల్ ప్రైస్‌లో, ఫెయిర్ ప్రైస్‌లో ఉన్నాయి. నేను ప్రత్యేకంగా చెప్తుంది దీనికోసం ఫెయిర్ ప్రైస్. సో, ఆర్గానిక్ ప్రైస్. మనమందరం అనుకునే ఆర్గానిక్ ప్రైస్‌లో దొరకట్లేదు, అఫోర్డబిలిటీ లేదు అనే కదా మన కంప్లెయింట్. ఆ ఫెయిర్ ప్రైస్‌లో, ఆ మార్కెట్ ప్రైస్‌లో చాలా అంటే చాలా ప్రీమియం వెంచర్స్, చాలా మంచి డెవలప్‌మెంట్స్‌తో ఆల్రెడీ పీపుల్ అక్కడ నివసిస్తా ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎప్పుడో వెంచర్‌లో ఫ్లాట్స్‌గానే ఉండి 10 ఇయర్స్ కూడా హౌసెస్ రాకపోతే ఆ ప్రైస్ మనం చెప్పుకోవడానికే గానీ రీసేల్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. బట్ ఈ వెంచర్ విషయానికి వచ్చేప్పటికి ఆల్రెడీ పీపుల్ ఆర్ లివింగ్ దేర్ ఇన్ దిస్ వెంచర్. చాలా బ్యూటిఫుల్ వెంచర్. ఇలాంటివి ఆ ప్రాంతంలో 2, 3 వెంచర్స్ ఉన్నాయి.